రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందని ఆదాం సంతోష్ అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తున్నామన్నారు. ప్రజాపాలన సంబరాలలో భాగంగా చీరలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాం సంతోష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు 10 రోజుల పండగ వాతావరణం తేవాలన్న పిలుపు మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నామని ఆదాం సంతోష్ తెలిపారు. సంబరాలలో భాగంగా తార్నాకాలో మహిళలకు ఆయన చీరలు పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసి తమ సర్కారుకు అప్పులే మిగిల్చింది. అప్పులు కడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు మొదలుపెట్టి అన్ని సంక్షేమ పథకాలను ఆరంభించిన ప్రభుత్వం తమ కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని 5 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర కేబినెట్ పిసిసి అధ్యక్షుల వారు 10 రోజుల పాటుగా ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో మరి పండుగ వాతావరణం చేసుకోవాలని ప్రజాపాలన ప్రభుత్వాన్ని ప్రజల వద్ద తీసుకెళ్లాలని మరి నిర్ణయించడం జరిగింది. కావున ఈరోజు అందులో భాగంగానే మరియు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మరి తార్నాక డివిజన్ లో లాలపేట్లో ప్రజాపాలన మొదలైంది. కావున గత ప్రభుత్వం చేసింది ఏంది, మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం చేస్తుంది ఏంది అని ప్రజలకు తెలియజేస్తున్నాం. కావున గత ప్రభుత్వం మొత్తం కూడా లక్షల కోట్లు అప్పులు చేసి మరి మా ఒక్క ప్రభుత్వానికి పెట్టింది. కావున ఆ అప్పులు కట్టుకుంటా మరి ప్రజల వద్దల పాలన తీసుకెళ్తున్నాం. మరియు గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల కొంచెం ఆలస్యమైంది. కావున ఎలక్షన్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోనికి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరియు ప్రమాణ స్వీకారం చేయంగానే మరియు మహిళలకు నా చెల్లె నా అమ్మ అందరికి కూడా ఉచిత బస్సు మరి మొదలుపెట్టాడు. అలాగే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అన్ని డివిజన్లలో కూడా మరి ఒక మీటింగ్స్ పెట్టి మా ఒక్క ప్రభుత్వం కోసం మరి రాబోయే కార్పొరేషన్ లో మరి కార్పొరేటర్లు అందరూ కూడా మేము 5 డివిజన్లు ఉన్నాయి. ఈ 5 డివిజన్లను కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కార్పొరేటర్ గెలిపించి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ మీద మరి తిరంగా జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.